27, 28, 29 నామినేషన్ స్వీకరిస్తారు అక్కడ 6 రోజులు కానీ 7 రోజులు కానీ 29 సాయంత్రం 5 వరకు నామినేషన్స్ తీసుకుంటాం. క్లస్టర్ వైజ్గా ఒకసారి చెప్తాను. ఏ పంచాయతీలు ఏ క్లస్టర్లో ఎక్కడ ఉంటాయని. మహదేవపురం క్లస్టర్ 1, మహదేవపురం క్లస్టర్లో మహదేవపురం, నెల్లూరు, దేశనిర్పాలెం ఈ 3. తర్వాత ఖమ్మంపాడు క్లస్టర్ 1, ఖమ్మంపాడు క్లస్టర్లో ఖమ్మంపాడు, చిలుకూరు, కొండలవాపురం, జెండుకూరు ఈ 4 పంచాయతీలు ఇక్కడ తీసుకుంటారు. రాయపట్నం క్లస్టర్లో రాయపట్నం, అలీనగరం, బయ్యారం ఈ 3. సిద్ధినేనిగూడెం, నాగవరపాడు, సైదల్లిపురం. మాటూరుపేట క్లస్టర్లో మాటూరు, నిదానపురం. సాత్పూరు, నక్కలగూరు, కాజీపురం ఈ 3 పంచాయతీలు అక్కడ. సిరిపురం క్లస్టర్లో సిరిపురం, వెంకటాపురం, వంగవీడు, మునగాల 4 పంచాయతీలు. మల్లారం క్లస్టర్లో మల్లారం, జాగంటి, రామచంద్రం. అన్ని క్లస్టర్లు కూడా అక్కడ పంచాయతీ ఆఫీస్లోనే ఉంటుంది. పంచాయతీ ఆఫీస్లోనే ఈ జీపీకి సంబంధించిన నేను చదివినటువంటి జీపీకి సంబంధించిన క్లస్టర్ వారీగా అక్కడే 6 రోజులు 7 రోజులు అక్కడే సర్పంచ్కి మరియు వార్డు మెంబర్ ఎలక్ట్కి సంబంధించిన నామినేషన్స్ రేపు 10:30 కానించి తీసుకోవడం జరుగుతుంది. మరి నామినేషన్ సంబంధించి నామినేషన్ వేసేటప్పుడు ఎవరెవరు ఏమి ఇవ్వాలనేది మీ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. నామినేషన్ వేసేటప్పుడు మనకి ఫామ్ 1 అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ పంపొద్దని 10th ఫామ్ 1లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తాము. ఫామ్ 3లో నామినేషన్ ఫామ్ వాళ్ళు వేస్తారు. ఫామ్ 3లో నామినేషన్ ఫామ్ తెలుగులో ఉంది. అందరికీ కూడా నామినేషన్ ఫామ్లు అందుబాటులో ఉంది. ఇక్కడ ఆరో కార్యాలయంలో ఉంటాయి, ఇక్కడ ఎంపీడీ కార్యాలయంలో ఉంటుంది. ముందు ఎవరు వచ్చి తీసుకున్నా కానీ ఇస్తాం మనం నామినేషన్ ఫామ్. ఫామ్ 3లో నామినేషన్ వేసేటప్పుడు నామినేషన్ పేపర్తో పాటు వాళ్ళు సమర్పించవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎవరైనా రిజర్వ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్ ఫార్మేట్ మీ సేవలో తీసుకున్నటువంటి ప్రిస్క్రైబ్ ఫార్మేటే ఇవ్వాలి, మాన్యువల్ ఫామ్ కాదు. ప్రిస్క్రైబ్ ఫార్మేట్ మీ సేవలో మనకి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫామ్ నమూనా ఉందో ఆ నమూనాలో ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అటెస్టేషన్ చేసి ఇవ్వాలి. ఒరిజినల్ అయితే అవసరం లేదు, అటెస్టేషన్ జిరాక్స్ చేసి ఇవ్వాలి. దాంతోపాటు అఫిడవిట్ అంటే మనకి వాళ్ళ ఆస్తులు ఇమ్యూనిటేషన్ సంబంధించినటువంటి అఫిడవిట్ నమూనా ఉంటుంది. ఆ నమూనా కూడా అఫిడవిట్ కూడా ఈ నామినేషన్ ఫామ్తో ఇవ్వాలి. తర్వాత ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి డిక్లరేషన్ అంటే ఎక్స్ప్రెస్తానని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫామ్ అభ్యర్థి సంతకం చేసి ఇవ్వాలి ఈ నామినేషన్ ఫామ్తో పాటు. అదేవిధంగా డిపాజిట్ అమౌంట్ నామినేషన్ ఫైల్ చేసిన రోజునే డిపాజిట్ అమౌంట్ కట్టాలి. అక్కడ డిపాజిట్ అమౌంట్ మనకి సర్పంచ్ ఎన్నిక అయితేనేమో, జనరల్ అయితేనేమో 2,000, రిజర్వ్ క్యాండిడేట్ అయితేనేమో 1,000 రూపీస్, అంటే ఎస్సీ అయితేనేమో 1,000 రూపీస్. అదేవిధంగా వార్డు మెంబర్కి అయితేనేమో జనరల్ అయితేనేమో 500, రిజర్వ్ క్యాండిడేట్ అయితేనేమో 250 డిపాజిట్ ఫీ. అది నామినేషన్ ఫైల్ చేసిన రోజు చెల్లించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్. ఇది అందరికీ తెలియదు. కొంచెం ఏంటంటే ఇది బ్యాంక్ అకౌంట్ నామినేషన్ బిఫోర్ డే ఓపెన్ చేసి ఉండాలి. 30 తారీఖు నామినేషన్ ఇస్తున్నాడు, 29 తారీఖు ఓపెన్ చేసి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ దీని పర్పస్ ఓపెన్ చేసి ఉండాలి. ఓన్లీ ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఓన్లీ ఎలక్షన్ రిలేటెడ్ అయి ఉండాలి. ఆయన ఎప్పుడో ఓపెన్ చేశాడు, ట్రాన్సాక్షన్ జరిగినాయి, అది యాక్సెప్టబుల్ కాదు. కొన్ని నెల క్రితం ఓపెన్ చేశాడు, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, అది యాక్సెప్టబుల్. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకూడదు, కొత్త బ్యాంక్ అకౌంట్ అయి ఉండాలి. అది కూడా బిఫోర్ నామినేషన్ డే ఓపెన్ చేసి ఉండాలి. ఇది ముఖ్యంగా అందరికి తెలియదు కాబట్టి ఇది అందరూ గమనించాలని కోరుతున్నాను. మన స్ట్రీట్ లోనే ఓపెన్ చేసి ఉండాలి. ఏ బ్యాంక్ అయినా పర్లేదు, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్